హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ మన దగ్గర టాటా హారియర్ అండి. హారియర్ ఇది మడ వచ్చేసి 2020 ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్లస్ ఇది డార్క్ ఎడిషన్. ఇది రీడింగ్ కూడా ఒరిజినల్ ఇంగ్లీష్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఓనర్ చెప్తున్నాడు మీరు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే చెక్కించుకోండి. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ముక్కట్లేదు. నేను ఏదన్నా డైరెక్ట్ ప్రాంప్ట్గా ఒరిజినల్గా చెప్పేస్తుంటా. సరే నన్ను నమ్మకండి, వెహికల్ చూసినాక నన్ను ఓకే అని చెప్పేసానంటే ప్రాబ్లం లేదు. ఓకేనా. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తుంటాను. బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్ చెప్తుంటే అక్కడక్కడ మాత్రం ఉన్నాయి దీనికి. నేను దాని ఉద్దేశం పెట్టుకొని చెప్తున్నాను, లేకపోతే నేను నార్మల్గా ఏ చిన్న స్క్రాచెస్ ఉన్నా ఖచ్చితంగా చూపిస్తుంటాను నేను. ఓకే. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి, ఎవరైనా కావాలంటే కూడా మనం చేపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు. నేను కూడా అది కూడా చెప్తుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫొటోస్ మాత్రం ఒకటి అడగండి దయచేసి. ఓకేనా సార్, లేట్ చేయకుండా వీడియో దగ్గర రండి, నేను చూపిస్తాను మొత్తం. ఒకసారి చూసేయండి, టైం లేట్ మాత్రం అనుకోకండి. మనం చెప్పిన వెహికల్ ఇదే, చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అంటే సార్ మీరు టైంపాస్ కోసం చేసి అడగండి. ఇది మన ఛానల్ పేరండి, చూసుకోవచ్చు, శ్రీ తరుణి కార్స్ అనేది. ఇది నా నెంబరు. నెక్స్ట్ వచ్చేసి ముంగట మాత్రం చిన్నగా బంపర్ దగ్గర మాత్రం చిన్నగా చూసుకోవచ్చు, తలిగింది కొంచెం. అట్లాగే ఇక స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి మీకు ముంగట డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా. అట్లాగే ఒకసారి మీకు ఆ సైడ్ మొత్తం ఒకసారి లుక్ చేసుకోండి, మీకు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుంది. ఇక్కడ చిన్నగా డెంట్ టైప్ ఉంది, చూసుకోవచ్చు చిన్నగా. ఓకే. మీకు ఇంత పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఇది ఖర్చు చూసిన తర్వాత నన్ను మళ్ళీ క్వశ్చన్ ఏం చేయొద్దు, అట్లా ఉద్దేశం చెప్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ డోర్ దగ్గర మాత్రం, రైట్ సైడ్ డోర్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మీకు ఇది ఒక్కసారి అయితే క్లియర్గా ఒకసారి అనుకుంటే తెలిసిపోతుంది. చూసుకోవచ్చు అక్కడక్కడ చిన్నగా మాత్రం ఉన్నాయి ఇవి. అట్లాగే ఇక్కడ ఫ్రంట్ ర్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్, మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెనక సైడ్ చూసుకుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో, కాకపోతే నేను మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తున్నా, చూపిస్తున్నా. వెహికల్ ఏంటంటే మీరు తీసుకోండి ఒకటే ముఖ్యంగా సార్. వెహికల్ అయితే మీరు ఒకసారి ప్రైజ్ ముఖ్యంగా అనుకోకుండా వెహికల్ అయితే చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ సైడ్ ఓకే ఉన్నాయి, అట్లా లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకే, ఇదొకటైతే క్లియర్ ఉంది సార్. ఇది సార్ ఇది డెంటు అంటే సార్ ఇది పైన కోటింగ్ టైప్ ఉంటుంది సార్, అది మాత్రం పోతుంది ఇక్కడ, దానికి అంతకు మించి ఏం లేదు. పైన కవర్ టైప్ వస్తుంది కదా, అది మాత్రం చిన్నగా షేడ్ అవుతుంది, పోతుంది సార్. ఇంటర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది దీనికి సన్ రూఫ్ ఉంది సార్, అది కూడా మీకు చూపిస్తాను. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంటుంది ఇది. కింద మ్యాటింగ్ చూసుకున్న ఓకే, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏవి కానీ డ్యామేజ్ అయితే లేవు సార్. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చెప్తాను, మీకు చూపిస్తాను. మీరు కొంచెం చూసే అంత ఓపిక తీసుకొని చూడండి సార్, ఏదో బలవంతం మీద కాకుండా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, సేమ్ ఇక్కడ ఒకటి ఉంది. అట్లాగే మీకు స్టీరింగ్ దగ్గర ఒకటి వస్తుంది, అట్లాగే పిల్లర్ దగ్గర కూడా ఒకటి వస్తుంది. నేను ప్రతి దాంట్లో పిల్లర్స్ కూడా పర్టికులర్ చూపిస్తుంటాను, ఎందుకంటే అది డ్యామేజ్ అయిందా లేదా అని మీకు ఒక ఐడియా కోసం అని నేను చెప్తుంటాను సార్. నేను చూసుకోవచ్చు, మీకు టూ సైడ్ అనేది ఖచ్చితంగా మీకు చూపిస్తుంటాను నేను. అట్లాగే రెండు పిల్లర్స్ మిడిల్ ఇక్కడ పిల్లర్స్కి మాత్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఫ్రంట్ కూడా చెప్పాను కదా, బ్యాక్ సైడ్ సీట్ల దగ్గర కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు వెనక సైడ్ చూసినా కానీ మీకు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి సార్. ఇవి కూడా గమనించవచ్చు. ఓకేనా. లైట్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, పాండ్రమిక్ సన్ రూఫ్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, చూసుకోవచ్చు. లైటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, లోపల మాత్రం ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు. ఓకేనా. ఏసీ కూడా చిల్లు సార్, ఏసీ కూడా ఓకే వస్తుంది, టూ సైడ్ వెనక బ్యాక్ సైడ్ వాళ్ళకి మాత్రం ఓకే ఏసీ. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది సార్. టాటా హారియర్ మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి అయితే వెనక సైడ్ కూడా చెక్ చేసుకుందాం. ఇందులో ఏదైనా డ్యామేజ్ అయిందా లేదని తెలుస్తుంది అని చెప్పేసి నేను మీకు ఇది చూపించడం జరుగుతుంది సార్. వెహికల్ చిన్నగా జరుగుతాయి, కాకపోతే మేజర్గా అయితే మాత్రమే ఖచ్చితంగా అట్లాంటి వెహికల్స్ నేను వీడియో పెట్టాను, చూసుకోవచ్చు. ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా క్లియర్ ఉన్నదా లేదో తెలుస్తుంది, వెనక చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి కింద స్టెఫిన్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. సిల్ ఇది స్టెఫిన్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు ఇది కూడా ఖచ్చితంగా గమనించండి, ఎక్కడ ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా కూడా తెలుస్తుంది. ఓకేనా. దీని ప్రైస్తో సహా మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను నేను, కాకపోతే కొంచెం మీరు టైం తీసుకొని చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి. ఇది ఇందులో టాప్ ఏంటి ఇది, ఓకేనా.
సార్ రీడింగ్ వచ్చేసి మీకు 95,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, మీరు చెక్కించుకుంటే ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ మాత్రం మంచి స్మూత్ సైలెంట్ ఉంది. వెహికల్ ఓకే. మీకు ప్రతి దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంటాను నేను, ఏది వెహికల్ అంటే ఒరిజినాలిటీ ఉందా లేదని చెప్పి మీకు తెలవాలని చెప్తుంటాను నేను. చూసుకోవచ్చు. బీడింగ్ కూడా ఓకే ఉంది. బీడింగ్ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. 100% సార్. మీరు వెహికల్ తీసుకునే ముందు చెక్ చేసుకున్నా కూడా నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తుండే సార్. ఎందుకు అంటే ఏదైనా డ్యామేజ్ అయిందా, మేజరా, మైనర్ అని కూడా తెలవాలి కదా సార్ మీకు కూడా. ఓకే సరే, మీకు 2 సైడ్ అయితే బీడింగ్ చూపించిన కదా, ఇటు సైడ్ కూడా బీడింగ్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు. ఇది కూడా లెంత్ అనుకుంటే సార్ అది పొరపాడినట్టే మీరు. ఎందుకంటే వెహికల్ ముఖ్యమా లేకపోతే మీకు టైం ముఖ్యమా నాకు కూడా తెలియాలి కదా. చూసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి సార్ బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. మీకు నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి. నేను స్టీరింగ్ తిప్పుతున్నా కాబట్టి మీకు కరెక్ట్ కనిపిస్తుంది ఇలా. చూసుకోవచ్చు. ఓకేనా. ఎట్లాంటి ఎట్లాంటి డ్యామేజ్ మాత్రం ఏం లేదు. కెమెరా మాత్రం పర్ఫెక్ట్ పని అవుతుంది. అట్లాగే నెక్స్ట్ ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్ ఇది. సరే ఒకసారి ఇంజన్ కూడా ఆన్ చేసినా కదా, మీకు నేను చూపిస్తా చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. రీడింగ్ అయితే చూసుకోండి సార్. ఇది 95,000 ఉంది సార్. ఇది రీడింగ్ వచ్చేసి నీకు మళ్ళీ ఒకసారి చెప్తుంటాను నేను. డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. మీరు ప్రతి డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు 100%. ఒకసారి అయితే సార్ ముంగట బాగా చెక్ చేసుకుందాం. అట్లాగే దీని ప్రైస్ కూడా చెప్తా చూడండి. ప్రైస్ వచ్చేసి సార్ 14,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. 14,50,000 ఓనర్ చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు కొంచెం గమనించుకోండి వెహికల్ని. మీరు ప్రైజే ముఖ్యం అనుకుంటే నేను కూడా ఏం చేయలేను సార్. ఓకేనా. ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. వెహికల్లో ఎట్లాంటి రిపేర్లు అయితే మీకు అంటే ఉన్నట్టేం కనిపిస్తలేదు. లీకేజెస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది కూడా అయితే ఇక్కడ ఏం లేవు. మీకు అది ఇక్కడ నుంచి డైరెక్ట్ కనిపించకపోవచ్చు. ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇందాక పిల్లర్స్ కూడా చూపించానా. నెక్స్ట్ వచ్చేసి మీకు మిర్రర్ సైడ్ చెక్ చేసుకుంటే ఇండికేటర్స్ దీనికైతే పని చేస్తున్నాయి. అటు సైడ్ మాత్రం పని చేయట్లేదు. మీకు హెడ్లైట్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు అండి. ఇక్కడ సైడ్ మాత్రం పని చేస్తలేదు. మీకు వెనక సైడ్ ఎట్లా ఉంది అది కూడా చెప్తాను నేను. హెడ్లైట్ చూసుకుంటే ఓకే ఉంది సార్. ఇండికేటర్ కూడా ఓకే ఉంది. చూసుకోవచ్చు. దీనికి ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. హెడ్లైట్ ఓకే ఉంది సార్. ఇండికేటర్ కూడా ఓకే పనిచేస్తుంది. కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీరు లెంత్ ఒక్కటే అనుకోకండి. ఓకే. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కూడా బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తుంది చూడండి. ఇది కూడా ఓకే ఉంది. మీకు కండ్ల ముంగట చూపించినట్టు చెప్పడం ఎందుకంటే తర్వాత మీరు ఇక్కడికి వచ్చి చూసినా కానీ సేమ్ మీకు అంతే కనిపించాలని చెప్పిస్తారు నేను చెప్పేది సార్. నార్మల్గా పెద్ద బండ్లకు మాత్రం ఇట్లాంటి టాటా బండ్లకు కానీ అట్లాంటి బండ్లకు ఆయిల్ మాత్రం గ్యాస్ అనేది వస్తుంటుంది ఇందులోకి. ఓకేనా. మీరు అది కొంచెం చూసుకోండి. అది కూడా గ్యాస్ అనేది బయటకి ఇట్లా వస్తుంది. సరే ఒకసారి గ్లాస్ అయితే చెక్ చేసుకుందాం సార్. గ్లాస్ వచ్చేసి ఇక్కడ మీకు బీకే ఉంటుంది సార్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ అంతే ఉంది. మీరు ఒకసారి షోరూంలో తెలుసుకున్నాకే రండి సార్, ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బీకే ఉంది. ఇందులో మీకు ఏదైనా మారినా చేసినా మాత్రం మీకు డిఫరెంట్ అనేది చేంజ్ అనేది ఏర్పడుతుంటుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. బీకే ఉంది. సరే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 80-90% వరకు ఉంటుంది సార్. అలే తెలుసు. ఇది టాప్ ఎండ్. ఇందులో ఇది టాటా హరియర్ ఎగ్జెడ్ ప్లస్. ఇది మోడల్ 2020 ఉన్నది. ఇది డార్క్ ఎడిషన్. దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదు సార్. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. వెహికల్ మాత్రం స్టెఫిన్తో సహా కలుపుకున్నా కానీ 5 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. ఓకేనండి. మన సైతం చూసుకోవచ్చు. ఇది కూడా టాటా హారియర్ అండి, ఎగ్జైడ్ ప్లస్ డార్క్ ఎడిషన్, మోడల్ 2020 ఉన్నది. రీడింగ్ వచ్చేసి 95,000 ఆల్రెడీ మీకు చూపించాను. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. ఇంటీరియర్ ఓకే ఉంది. వెహికల్ కూడా ఓకే ఉంది సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, మీరు చెక్ చేసుకోవచ్చు. టైర్స్ వచ్చి మాత్రం 5 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 14,50,000 ఓన్ ఎత్తుంది సార్. 14,50,000 ఎత్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్. జై జవాన్ జై కిసాన్ జై.